రేయ్ ఏమైందిరా? బీటెక్ అయిన తర్వాత జ్ఞాపకాలు మిగలాలి కానీ గాయాలు కాదు. ఎందుకు భయ్యా అంత దూరాల నుంచి వర్షాల్లో వస్తారు? వర్షాల వల్ల జలుబులు వస్తాయేమో కానీ జాబులు మాత్రం రావు. వేస్ట్, టైం వేస్ట్. ఇక్కడ వెళ్ళిపోవడం బెస్ట్. ఏమండి, మా అబ్బాయి అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయాయంట. ఎంతైనా మా వాడు చాలా క్లవర్ అండి. మర్చిపోయా పద్మ గారు, మీ తమ్ముడు కూడా బీటెక్ అనుకుంటా. పాస్ అయ్యాడా? ఎంత పర్సంటేజ్? వచ్చేసావా? ఫ్రెష్ అయ్యి రాపో, తిందువు గాని. నీతో ఒక విషయం మాట్లాడాలి. ముందు ఫ్రెష్ అయ్యి రాపోరా, వెళ్ళు. అక్క, నీకో విషయం చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాను తినేప్పుడు మాట్లాడొద్దని? హ్యాపీగా తినేసి వెళ్ళి పడుకో. ఏదున్నా రేపు పొద్దున మాట్లాడుకుందాం. 25 బ్యాక్లాగ్స్ బీటెక్. ఈ దాంతో నిన్ను రికమెండ్ చేస్తాడు లేదన్నదే నా డౌట్. అక్క, ఈ జాబ్ కూడా రిజెక్ట్ అయ్యా. నాకు ఇంక జాబ్ రాదు. సారీ అక్క. లేచావా? టిఫిన్ రెడీగా ఉంది, తినేసి. సరేనా? రోడ్డు మీద ఖాళీగా జూలైలా తిరగకు. నేను త్వరగానే వచ్చేస్తాను. బాయ్.
సార్ సార్ ఎందుకు సార్ ప్లీజ్ సార్ లెట్ మీ నో ద రీజన్ అబౌట్ మై డెనైడ్ ప్రొఫైల్ సార్ 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 ఆలోచించండి సార్. హలో సార్ 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 ఏంటి బాసు, ఏమైనా ప్రాబ్లమా? అంటే మీరు జాబ్ గురించి మాట్లాడుతున్నారు కదా. పర్లేదు బాసు, చెప్పండి. నేను ఒకప్పుడు బీటెక్ చేసినోడ్నే. టైం పోగాక ఇలా బెగ్గరని అయ్యాను. అయినా నాదో పెద్ద కథలే. ముందు నువ్వు చెప్పు, ఇంతకీ ఏమన్నారు? ఏమంటారు? విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. గట్టిగా అడిగితే బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటారు. ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సరే. అయినా కరెక్టే కదా. ఏంటి కరెక్టే? నేను ఎంత ట్రై చేసినా నాకు లక్ కలిసి రావట్లేదు బ్రో. అయినా నా లైఫ్లో దరిద్రాలు జరుగుతున్నంత ఈజీగా అద్భుతాలు జరగట్లేదు భయ్యా. ఓ, ఇది కరెక్టేలే. ఏంటి బాసు, సిగరెట్ కాలుస్తావా? వద్దులే బ్రో, అలవాట్లేదు. తీసుకోండి. ఎందుకు బాసు అబద్ధాలు చెప్తావు? వద్దని నీ నోరు చెప్పినా కావాలని నీ పెదాలు చెప్తున్నా. తీసుకోండి బాసు, పర్లేదు. ఇప్పుడు చెప్పండి బాసు, ఏంటి మీ కథ? కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తనలాంటి కథ ఇంకెవరికీ లేదు అని, తనదే గొప్పది అన్నట్టు చెప్తారు. కానీ నేను అలా చెప్పను. ఎందుకంటే నా కథ మాత్రం అందరికీ జరిగింది. కానీ ఈ కథ హ్యాపీగా సర్టిఫికెట్స్తో బయటకు వచ్చిన ఇంజనీర్స్ది కాదు, సప్లీస్ అండ్ మెమరీస్తో బయటకు వచ్చిన నాలాంటి ప్రతి హాఫ్ ఇంజనీర్ స్టోరీ. ఎక్కడ రైడు ఇంకా రాలేదు? వస్తా అని చెప్పి అర్ధగంట అయింది. నీ అమ్మాయి ఇంటర్వ్యూలో యాంకర్లు తొందరగా వస్తానని నమ్మచ్చు, కానీ ఈ ఫ్రెండ్స్ని మాత్రం నమ్మలేవురా. ముందా పిచ్చినవాడు ఎక్కడ ఉన్నాడో తొందరగా వస్తే బాగుండు. నేను వచ్చేసా, మీకోసం కోకోనట్ తెచ్చేసా. థూ, నీ అబ్బా కోకోనట్ తీసుకోవడానికి ఇంతసేపు? అయినా మార్నింగ్ అలాంటి అన్హెల్దీ డ్రింక్స్ తాగనని తెలుసు కదరా నీకు. అందుకేరా హెల్త్ కోసం కోకోనట్ లో ఓడక మిక్స్ చేసా. అమ్మ నీ అమ్మ ఓట్కానా? ఇంకేంటి లేట్ ఇక్కడ ఇచ్చాయి. అది ముందు చెప్పాలిరా గైడ్దే. వాళ్ళే కలిపావరా మా. అద్భుతం, అమోఘం. పచ్చడి ప్యాకెట్ తేలేదా? మర్చిపోయాను మామా. అయినా ఫుల్గా ఏది చేయవా నువ్వు? దాని గురించి నువ్వే మాట్లాడాలి. ఏయ్ అమ్మనే ఇద్దరు ఓట్కదా అనరా. ఇంతకన్నా పొద్దు పొద్దున్న వెళ్తే ఉంటుంది చెప్పండి. కోకోనట్ విత్ ఓట్కా. బా, చూశారు కదా, వీళ్ళే నా బ్యాచ్. అందరి బ్యాచ్ 3 idiots అయితే నా బ్యాచ్ మాత్రం కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్ 3 monkeys. పండగ చేసుకో. హాయ్, మీరు అలా తాగడం చూస్తుంటే చాలా వికారంగా ఉంది. మీరు అలా అందవికారమైన రూపంతో అలా వికారంగా తాగడం చూడలేకపోతున్నా. ప్లీజ్ కొంచెం బయటికి వెళ్తే నేను హ్యాపీగా తింటాను. రేయ్, అమ్మాయిలకి ఎవరైనా రాస్తారా? మళ్ళీ ఇలా రాయకి ఎలా రాయాలి? మీరు చాలా అందంగా ఉన్నారు, మీ స్మైల్ చాలా బాగుందని రాయాలంటే. రేయ్, అబ్బాయిలందరూ కరువులో ఉంటే నువ్వేంట్రా ఇలా ఉన్నావు? వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న అబ్బాయిలు కరువులోంచి బయటికి తీసుకురావడమే ఈ కరువు బాధ్యత. ఫైనల్ గా ఒకటి, నా పేరు కరువు, నాకు లేనిదే అది. ఐ డోంట్ కేర్.
భలేగున్నారయ్యా నువ్వు నీ ఫ్రెండ్స్. తర్వాత శ్రీ విష్ణు సినిమాలో బూతుల కంటే ఈ పాన్ డబ్బా దగ్గర మన సిగరెట్ అప్పులే ఎక్కువరా. బాబాయ్ 2 సిగరెట్లు. హలో ఇంజనీర్స్, ఎలా రాశారు ఎగ్జామ్స్? ఓ మై సాయి పల్లవి, బాగానే రాసాం. పోండ్రా బాబు. నువ్వు ఒక్కడు చాలరా. అరే మన పేర్లున్నాయిగా పిలవడానికి, ఇంజనీర్స్ అని పిలవడం అవసరమా? కాలిపోతుంది లోపల. అవునరా, ఈ రోజుల్లో ప్రతి నా కొడుకు ఇలా పిలవడం ప్యాషన్ అయిపోయింది. సర్లే కానీ రేపు మన లాస్ట్ సెమ్ ఫైనల్ రిజల్ట్స్ అనుకుంటా. ఓడి అమ్మ, నాకు గుర్తే లేదు మావా. ఎందుకురా అంత టెన్షను? ఇప్పుడు 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ సెమ్తో కలిపి రౌండ్ ఫిగర్ 25 బ్యాక్లాగ్స్ అయితే అంతేగా. టెన్షన్ కాదురా, కొంచెం భయం కూడా ఉంటుంది కదా. నిజమేరా, రిజల్ట్స్ రాగానే బాగా బాధపడి రాధికా వైన్స్కి వెళ్ళి మందేద్దాం. చెయ్యదా వాప. రాధికా వైన్స్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా? అది పదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. మా అమ్మాయికి 90% వచ్చిందండి. సాధించింది మా అమ్మాయి. కంగ్రాచులేషన్స్ అండి. ఈ హ్యాపీ సమయంలో స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీ వాడు లాస్ట్ సెమ్ అయినా పాస్ అయ్యాడా? ఎలా పాస్ అవుతాడులేండి. ఎప్పుడైనా వాడిని మీరు ఏమైనా అంటే కదా. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. పిల్లలు చేతికొచ్చేసరికి ఫ్యామిలీకి అండగా ఉండాలి కానీ దండగా అని అనిపించకూడదు. పిల్లల్ని గారం చేయొచ్చు, కానీ ఆ గారం ఘోరం అయ్యే వరకు తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది. నేను వెళ్ళొస్తానండి, ఆలోచించండి.